నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లు కానీ ఇవన్నీ చూస్తే ఫస్ట్ తొలుత ఈ జూలై 20th ముందు వరకు, లేదంటే సోనం వాంగ్చుక్ ఆరోగ్యం కొంత క్షీణించక ముందు వరకు కూడా కొంత చాలా సీరియస్ గా గంభీరంగా కనపడ్డాయి. తర్వాత ఈ 20th పర్టికులర్ గా ప్రజల్లో ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ కనిపిస్తుంది. ప్రొటెస్ట్ లో కూడా ఈవెన్ చాలా ఫన్నీగా కనపడుతుంది. అంటే మేము ఆల్రెడీ విజయం సాధించేసామన్న పద్ధతిలో ప్రొటెస్టర్స్ లో మనకి ఒక భావన కనపడుతుంది. దేశవ్యాప్తంగా కూడా చూసుకున్నా కూడా. సో ఏంటంటారు, ఎందుకని ఇప్పుడు ఒక ఉద్యమాలంటే చాలా సీరియస్ గా కనిపిస్తాయి, కానీ ఈ ఉద్యమం మాత్రం కొంత సీరియస్నెస్ తో పాటు కొంత ప్రజలు ఆనందిస్తున్నారు? అంటే దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పటి వరకు మోడీకి ఎదురు తిరగలేకపోయాము, ఇప్పుడు ప్రజలందరూ బయటకు వస్తున్నారు, ఏదో మార్పు రాబోతుందనే సంతోషం, ఇది ఏమంటారు? అంటే అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్, అనుకోకుండా స్టూడెంట్స్ రోడ్డు మీదకి రావడం అనేది జనాలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని లక్షలు, అంటే వాళ్ళు 10,000 లోపే ఉంటారని చెప్తున్నారు, కానీ ఈవెన్ చలో సంసద్లో కూడా ఆ రోజు ఉన్నది 10,000 మంది 5,000 మంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇక్కడికే 5,000 మంది పైన వచ్చారు హైదరాబాద్ ప్రోగ్రామ్ కి. కాబట్టి అక్కడ లక్షల్లోనే ఉన్నారు. మనకి డ్రోన్ షాట్స్ నుంచి అర్థమవుతుంది పని కండిషన్. వాళ్ళు విజయవంతంగా పార్లమెంట్ ముట్టడైతే చేశారు, లోపలికి వెళ్ళటం వాళ్ళ ప్రోగ్రాం కూడా కాదు. కానీ అంత బలమైనటువంటి సంఖ్యలో విద్యార్థులను అక్కడికి తరలించగలిగారు. వాళ్ళు ఏమీ బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వలేదు, మందు బాటిల్ ఇవ్వలేదు, 500 నోట్లు ఇవ్వలేదు. అయినప్పటికీ జనం వచ్చారు, జనం స్పందించారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పని చేసుకుంటూ వెళుతున్నారు. సో ఇది అంటే ఎలా ఉంటుంది భవిష్యత్తు అనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు ఇక్కడి వరకు పరిమితం అవుతారా? ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థకి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ లో భాగంగా కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో ఇది విరమింపజేయాలనే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఈ ప్రాసెస్ లోనే వాళ్ళు ఎన్డీఏ విండో కూడా ఓపెన్ చేస్తారు. వీళ్ళకి ఎన్డీఏ విండో ఓపెన్ చేసి మీరు వచ్చి ఎన్డీఏలో ఉండి పని చేసుకోండి అని కూడా చెప్పచ్చు. ఏదైనా చేయటానికి వాళ్ళు సమర్థులు. అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి దాని మీద ప్రపంచానికి ఉన్న తాజా నమ్మకం ఏంటంటే వాళ్ళు ఏమైనా చేయగలరు. వాళ్ళకి ప్రయోజనం అనిపిస్తే ఏదైనా చేసి ఎవరితోనైనా కాళ్ళ కింద కూడా కూర్చుని పని చేయించుకోగల సమర్థులు వాళ్ళు, ఏమాత్రము ఈగోలకు వెళ్లకుండా. అందుకని ఇది పర్సనల్ లెవెల్ ఈగో కాదు, ఇది పార్టీ ఈగోనే. వాళ్ళు కేవలం పార్టీ పరమైనటువంటి ఒళ్ళు బలిసిన తనంతోనే ఈ ఉద్యమం పట్ల స్పందించలేదు ఇప్పటి వరకు. ఈ దాడి జరిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఇంతకు ముందే మాట్లాడి ఉంటే నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ ఆ రోజే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఉండొచ్చు. ఒక 4 అధికారులను కమిటీగా వేసి వీళ్ళు పరిశూ చేస్తారు, మీరు దీక్ష ఆపేసి వీళ్ళకి సహకరించండి అని ఉంటే ఒక పద్ధతిగా నడిచి ఉండేది. ఏమీ చేయకుండా అన్నీ నాకు అనుకూలంగా జరగాలంటే అలా జరుగుతాయి. ఒక మార్వాడి తరహా బుల్డోజింగ్ ప్రోగ్రామ్ అదే జరుగుతోంది. అందుకని ఇలా కాదు, డెమోక్రటిక్ గా ఉండటం అనేది నేర్చుకోవాలి. డెమోక్రసీని పెంపొందించడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. అప్పుడు మాత్రమే ఈ సమాజం కొంతవరకు నిలబడే అవకాశం ఉంది. ఓకే, అంటే ప్రజల్లో ఈ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ని ఎట్లా చూడాలి? పర్టికులర్ గా ప్రొటెస్టర్స్ లో ప్రొటెస్టర్స్ మనం ప్రభుత్వాన్ని లాక్కొచ్చాం రోడ్డు మీదగానే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే చలో సంసద్ అనేటువంటి కార్యక్రమం ప్రభుత్వంలో కథలకి తీసుకొచ్చింది, వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో ప్రయత్నం జరుగుతోంది. నడ్డా దగ్గరికి పిలిచారు, వీళ్ళిద్దరు వెళ్ళారు, కానీ వాళ్ళకి గంట సేపు వెయిట్ చేయించి ఒక అతి తక్కువ మొత్తం ఏదో చేతిలో పెట్టే ప్రయత్నం ఇలాంటివి చేస్తున్నారు. అంటే ఏదో పద్ధతులు మేము వాళ్ళతో ఒక డిమాండ్ ఉంది, ₹1 కోటి ఇవ్వాలి కుటుంబానికి. ఇలాంటి డిమాండ్స్ ఏవో సాల్వ్ చేసేస్తారు. అంటే చేయటానికి సిద్ధపడుతున్నాం మేము అన్న పద్ధతిలో చెప్తున్నారు. అంటే ఆర్థిక ప్రయోజనం, డబ్బులు ఇస్తాం అనే పద్ధతిలోనే వస్తున్నారు. ఇది విజయంగానే చూస్తున్నారు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ తో ఇప్పటికిప్పుడు రిజైన్ చేయించి రోడ్డు మీదకి లాక్కొచ్చి అంకుశంలో రామిరెడ్డిని రాజశేఖర రెడ్డి లాక్కెళ్ళినట్టు ప్రధాని నరేంద్ర మోడీ లాక్కెళ్లే సన్నివేశాలు ఏమీ ఉండవు. గాని
ఏదో పద్ధతిలో అతనికి మీద చర్య ఉంటుంది, మీరు కొంచెం పరిశీలి చేయండి అని చెప్పేవాళ్ళు. 4 రోజులు ఓపిక పట్టండి అమ్మా, అవుతుంది, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తీద్దాం, టెన్షన్ వద్దు, ఇప్పుడు తీస్తేనేమో వీళ్ళ అకౌంట్ లోకి వస్తుంది, అప్పుడు తీస్తేనేమో ప్రభుత్వం పట్టించుకుని చేస్తున్న వ్యవహారంగా వస్తుంది. ఆ కౌంట్ కోసం చూస్తున్నారు వీళ్ళు, వీళ్ళకి క్రెడిట్ రాకూడదు అని. వీళ్ళతో చాలా సాధువుగా మాట్లాడుతూనే వెనకాల వీళ్ళని నాశనం చేయటానికి ఏం చేయాలనే స్కీమ్ కూడా నడుస్తోంది. కానీ ఈ మేరకు రోడ్డు మీదకు వచ్చాం ప్రభుత్వాన్ని అనేది వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్ అవసరం దేశానికి. ఎందుకంటే ఢిల్లీ వచ్చి మనం పని మీద ఇక్కడ కూర్చుంటే పని అవుతుంది, కూర్చోకుండా పనులు అవ్వవు. గదుల్లో కూర్చుని మాట్లాడు, ప్రెస్ క్లబ్ల్లో కూర్చుని మాట్లాడుతూ పనులు అవ్వవు, రోడ్డు మీదకి వస్తేనే పనులు అవుతాయి అనే ఒక సందేశం జాతికి తీసుకెళ్ళింది కాక్రోచ్ మూవ్మెంట్ జరిగిన కార్యక్రమాలు అన్నీ కూడా. కాబట్టి ప్రతి చోట పుట్టుకు రావాలి. ప్రతి చోట చెత్త ఉంది విస్తృతంగా, రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ అన్నిట్లోనూ. ఆ చెత్త మీద నుంచి ఇలాంటి పురుగులు ఉద్భవించే కార్యక్రమం చేయాలి, లేకపోతే కష్టం. అంటే ఇప్పుడు పైకి మనకు కనిపించేది ఈ ప్రొటెస్ట్ల యొక్క ముఖ్య ఉద్దేశం నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అవటం, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేది, ఇదే ప్రధాన కారణం. కానీ ఇతరితర సమస్యలు కూడా దీనికి యాడ్ అయ్యాయి అంటారు. అంటే ప్రజలు చాలా ఇప్పటికైతే కాలేదు, అవచ్చు. ఎందుకంటే వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పార్టీ పెట్టుకున్నారు. ఎన్నికల్లో పాల్గొనము మేము, ఇంకా దానికి సంబంధించి మేము ఇంకా ఏం ఆలోచించలేదు, దీని నిర్మాణం ఎలా ఉంటుందో కూడా మాకు ఇంకా క్లారిటీ లేదని మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే అక్కడ నిరసన తెలిపిన వాళ్ళు కేవలం యువతే కాకుండా పెద్దవాళ్ళు వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ కూడా వచ్చారు. షబ్నాజ్ ఆజ్మీ లాంటి ఆవిడ వచ్చారు, విలియమ్స్ వచ్చారు, పంజాబ్ నుంచి రైతులు వచ్చారు, బీహార్ లో నీట్ విద్యార్థులు కాకపోయినా కానీ చదువుకునే వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో అంటే వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం తాలూకా తప్పులు కానీ లేదంటే ఈ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందుల పట్ల విసుగు చెంది కొంత ఈ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం అవ్వాలని చెందటం అనేది స్పష్టంగానే కనిపిస్తుంది. మురళీ మనోహర్ జోషి లాంటి వాడే ట్వీట్ చేశాడు, ఆ రోజు జరిగినది కరెక్ట్ కాదు. వాళ్ళు టెంట్ వేసిన 5వ రోజు 6వ రోజు మీరు కనీసం ఒక బృందాన్ని పంపించి మాట్లాడిస్తే అయిపోయేది. అది ఇక్కడ దాకా ఎందుకు లాగారు మీ మౌనితనం ప్రదర్శించుకోవడానికి తప్ప, అనవసరమైన సాచివేత అనేది అది ఉద్యమం ఇంకొక దిశగా వెళ్ళటానికి కారణం అవుతుంది. అది అర్థం చేసుకుని బిహేవ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఈ 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వానికి పర్టికులర్ గా ఒక సెగ తగిలించిన ఒక ఉద్యమం ఇదే అని అంటే ఏమంటారు? ఇదేనంటారా? ఇదే. అంటే ఇందులో ప్రధానమైన విజయం ఏంటంటే వీళ్ళు రైతులు కాదు, ఇంకేదో ఉద్యోగులు కాదు, వీళ్ళు విద్యార్థులు. విద్యార్థుల్లో వాళ్ళు ఎవరితోనూ కనెక్ట్ అయి ఉండరు, ఆర్థికంగా ఫ్రీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ స్పిరిట్ క్యారీ అయితే ప్రమాదం. అది ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయినా పర్వాలేదు, మిలిటరీకి కనెక్ట్ అయినా పర్వాలేదు, ఆంధ్ర ప్రాంతానికి కరెక్ట్ అయినా పర్వాలేదు, కానీ ప్రజాస్వామ్యం అనే దాన్ని వెయ్యాలి. దానికోసం ఏదైనా చేయాలి, అదే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు రైతు ఉద్యమం జరిగింది, దాదాపు 2 ఏళ్ల పాటు జరిగింది. తర్వాత సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కూడా ప్రొటెస్టులు జరిగినాయి. సో ఆ ఉద్యమాలకి కానీ దీనికి కానీ ఒక స్పష్టమైన తేడా అంటే ఏం చెప్తారు? ఓన్లీ విద్యార్థులేనా? విద్యార్థులు ఈ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవటం, విద్యార్థులు భుజానికి ఎత్తుకోవటం అనే దాని వలన 2 పనులు అవుతాయి. వాళ్ళకి భయాలు ఉండవు, అంటే కుటుంబము బ్యాగేజ్ ఉండదు. బ్యాగేజ్ లేనివాడు కాస్త ఒక అడుగు ముందుకు వెళ్తాడు, బ్యాగేజ్ ఉంటే వెనక్కి లాగబడతాడు. వీళ్ళకి అది జంజాటం లేదు, అందుకని ప్రమాదం. వీళ్ళు మిగిలిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళు అందుకని ప్రమాదం. అందుకని వీళ్ళని నిలువరించడం అనేది వాళ్ళ కార్యక్రమం. సో వీళ్ళు డెఫినెట్ గా ఇది మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. తెలుగు వాళ్ళు 2 రకాల రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళ ప్రజెన్స్ కూడా కనిపించింది అక్కడ. కనుక వీళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తోంది దేశం. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ కి వీళ్ళు ఎలా వెళ్తారు, వెళ్లకుండా చేయటం కోసం ప్రయత్నం జరుగుతోంది. లేదు, వెళ్ళి తీరాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన కార్యక్రమం రూపొందించుకోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.